హాయ్ అండి. నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ పాటికే మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఇదేంటనేది. అవునండి, ఇదైతే ఎగ్ పఫ్. కానీ ఈ ఎగ్ పఫ్ని నేను ఈరోజు చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బయట నుంచి కొనే కంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టామంటే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకే కాదండి, ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ టేస్టీ ఎగ్ పఫ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ని చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి పిండిని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే 1 లేదా 2 పచ్చిమిరపకాయలని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు లేత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూన్ వరకు కారం, చిటికెడంతా పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్. ఈ సాల్ట్ మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువే వేసానండి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ కొద్దిగా, అంటే టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. గ్యాస్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో, అలాగే వాటర్ అంతా డ్రైగా అయిపోయింది. ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇందులోకి కొత్తిమీర వేయనండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి సాఫ్ట్గా కలుపుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని చిన్న సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పిండికి నాకైతే 12 ఉండలయ్యాయి అనమాట. సో ఇందులో నుంచి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని మనం పూరీలాగా ఒత్తుకుందాము. ఫస్ట్ ఇలా కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకోండి. 2 వైపుల నుంచి కూడా పొడిపిండిని అప్లై చేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో పల్చటి పూరీలాగా ఒత్తుకోండి. ఎంత పల్చగా చేసుకుంటే మనం చేసే ఈ స్నాక్ అంత టేస్టీగా ఉంటుందండి. ఫ్రై చేశాక క్రిస్పీగా, క్రంచీగా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలండి. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పూరీని తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేశాక ఇంకొక పూరీని దీనిపైన ఇలా పెట్టుకోండి. ఇలా మనము రెండింటిని తీసుకున్నట్లయితే లేయర్స్ అనేవి చాలా చక్కగా వస్తాయన్నమాట. సో ఇప్పుడు మధ్యలోకి సగం కట్ చేసుకున్న ఎగ్ని పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని 1 స్పూన్ వరకు తీసుకొని ఎగ్ పైన ఈ విధంగా పెట్టుకొని చక్కగా చేతితోనే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ అంచులకి కొద్దిగా వాటర్తో తడుపుకోవాలండి. ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక వైపు నుంచి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేయండి. ఇవి విడిపోకుండా చక్కగా అంటుకుంటాయన్నమాట. సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము, అంటే ఉల్టాగా టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సైడ్ కూడా కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోండి. 2 వైపులా ఇలా వాటర్ని అప్లై చేసుకొని ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో. ఒకవైపు నుంచి ఇలా
బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలాగే కొద్దిగా వాటర్ని అప్లై చేసి ఇంకొక వైపు నుంచి కూడా మనము ఫోల్డ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే మనకు లేయర్స్ అనేవి చాలా చక్కగా వస్తాయండి. మనం తీసుకున్నది 2 లేయర్స్ అయినా ఇక్కడ పొరలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. చూడండి, అలాగే మనకు మంచి డిజైన్ కూడా వచ్చేసింది. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక ఇందులోకి ఎన్ని స్నాక్స్ పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి. ఎక్కువ వేయొద్దండి, ఇలా 3 లేదా 4 వేసుకోండి. అలాగే వేసిన వెంటనే వీటిని కదపకుండా ఇవి కొంచెం ఇలా పైకి తేలిన తర్వాత వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. గ్యాస్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే వీటిపైన బబుల్స్ లాంటివి వచ్చేస్తాయి, అలాగే తొందరగా మాడిపోతాయి కూడా. సో ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి ఫస్ట్ ఒక టిష్యూ పైకి తీసుకోండి. అలాగే మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలండి. ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉండే ఎగ్ పఫ్ అయితే రెడీ అండి. సో మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. మీకు నేను చేసిన ఈ కొత్త రకం ఎగ్ పఫ్ నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.